ప్రముఖ బిలియనియర్ ఎలన్ మస్క్ ఈవీఎంలపై చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు భారత్లో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఈవీఎంల భద్రతను ప్రశ్నిస్తూ ఎలన్ మస్క్ చర్చకు తెరలేపారు. అమెరికా నియంత్రణలోని ప్యూర్టో రికోల్ ఇటీవల నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను రద్దు చేయాలని పిలుపునిచ్చారు. మనుషులు లేదా ఏఐ ద్వారా ఈవీఎంలను హ్యాక్ చేసే ప్రమాదం చాలా తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ వాటి పర్యవసనాలు భారీ స్థాయిలో ఉంటాయని ట్వీట్లో పేర్కొన్నారు. ఇక భారత్లో ఈవీఎంల పనితీరుపై అనుమానాలు తలెత్తుతున్నాయన్న తరుణంలో మస్క్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందిస్తూ దేశంలోని ఈవీఎంలను బ్లాక్ బాక్స్ అని అభివర్ణించారు. ముంబై నార్త్ వెస్ట్ లోక్సభ స్థాన ఫలితాలపై దుమారం రేపిన వార్తను ఉదహరిస్తూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. భారత్లో ఈవీఎంలు ఒక బ్లాక్ బాక్స్, వాటిని పరిశీలించడానికి ఎవరికీ అనుమతి లేదు. మా ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత గురించి తీవ్రమైన ఆందోళనలు తలెత్తుతున్నాయని రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈవీఎంలను నిషేధించాలంటూ మస్క్ చేసిన వ్యాఖ్యలపై మాజీ కేంద్ర మంత్రి బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. భారత్లోని ఈవీఎంల తయారీ చాలా కట్టుదిట్టంగా ఉంటుందన్నారు. వాటిని ఎవరూ కనెక్ట్ చేయలేరు, కనెక్టివిటీ లేదు, బ్లూటూత్, వైఫై, ఇంటర్నెట్ను వినియోగించలేరని తెలిపారు.